మనం బోధంతా చెప్పినా కూడా ఒక శబ్దం చాలు. నేను శబ్ద గమనికని ఊరితో గుర్తించి గమనించి ముందు ఇదే సూచన. అంటే నేను శబ్దం నేనుకి తెలుసు, నేను శబ్ద గమనిక నేను తెలుసు. నేను శబ్ద గమనిక, నేను శబ్ద ధ్వని గమనిక నేనుకి తెలుస్తా. అంటే తెలివి అనేటువంటి శబ్దం, తెలివి అనేటువంటి జ్ఞానము నేనుకే తెలుసు. అంటే తెలివితో తెలివిని గుర్తించి గమనించి ఊరకు ఉండు. లేకపోతే తెలివితో తెలివిని తెలుసుకుని తెలివిగానే ఊనికితో అవగాహనతోనే సత్ అవగాహనతో ఊరకుండు. గమనించేవాడు గమనించింది, గుర్తించేవాడు గుర్తించింది, తెలుసుకున్నాడు తెలుసుకుంది, భావించేవాడు భావించింది, శబ్దం చేసేవాడు శబ్దం చేసింది. నేను అనేవాడు నేనుగా ఉన్నా, అంతా తానే కదా. అంటే తను తాను గుర్తించి గమనించి ఊరకు ఉండటమే. అంటే గమనించేవాడిని గమనించి ఊరుకుంటామే, గుర్తించేవాడిని గుర్తించి ఊరుకుంటామే, తెలుసుకోవాలని తెలుసుకొని ఊరుకుంటామే, భావించాలని భావించాలని తెలుసుకొని ఊరుకుంటామే. అప్పుడు స్వత సిద్ధంగా ఉన్న సత్తుచి తాంతరించ పరిపూర్ణ స్వరూపంగా ఉన్న స్వేచ్ఛ అట్లే ఉన్నది కనుక స్వేచ్ఛగానే ఉనికిగా అవగాహనతో, స్వేచ్ఛగానే చిత్త పదార్థ అవగాహనతో, ఆంధ్ర పదార్థంతో తానుగా ఉనికిగా అట్లుండటమే అని గ్రహించడమే సాక్షాత్కారం. తెలుసుకోవటమే సాక్షాత్కారం, గుర్తించడమే సాక్షాత్కారం. స్వయం సాక్షాత్కారం స్వయం ఆత్మానుభవమే. అంటే స్వయం ఆత్మనే గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా ఉన్నది అని చిత్త పదార్థంతో తెలుసుకో ఊరక ఉంటామే. కాబట్టి శబ్దానికి రెండో శబ్దం, భావానికి రెండో భావం, తలంపుకి రెండో తలంపు, ఆలోచనకి రెండో ఆలోచన, సంకల్పానికి రెండో సంకల్పమా, మన్నానికి రెండో మన్నం చేసేది, వినేది, చేసేది రెండవది లేనే లేదు, ఉన్నది లేదు అనే ప్రసక్తి పక్కన పెట్టి అనుభూతిగా ఉన్న ఉనికి అవగాహనతో, అనుభూతిగా ఉన్న చిత్తభావంతో, అనుభూతిగా ఉన్న ఆనంద తత్వంతో, ఊరక మౌనతత్వంతో గ్రహించి గుర్తించి తెలుసుకుని, ఈ తెలుసుకుని గుర్తించి గమనించేవాడు తనకు తానే కామైపోతాడు, అదృశ్యం అయిపోతాడు. అంటే తెలుసుకుని గుర్తించి గమనించే వస్తువులు కానీ సముదాయాలు అన్నీ కూడా తాననే భావన తనకు తాను అదృశ్యమైనప్పుడు తానుగా ఉన్న సర్వ సంగతులు, భావాలు, కామక్రోధాలు, గుణాలు అన్నీ కూడా వాటికి అవే అదృశ్యం అయిపోతాయి అన్నప్పుడు ఎరుక లక్షణంతో నిత్యశుద్ధ ముక్త స్వరూపం ఉన్న తానుగా ఉన్న గ్రహించి తన గ్రహించినటువంటి స్వస్వరూపాన్ని గుర్తున్నందు జగత్ ప్రసక్తి కానీ, ఇంద్రియ ప్రసక్తి కానీ, దేహ ప్రసక్తి కానీ, జగజ్జీవేశ ప్రసక్తి కానీ, నేను నాదైన ప్రసక్తి కానీ అప్రసక్తం అని గ్రహించి ఊరుక ఉండవచ్చు. అది స్వానుభావంతోనే నిర్గుణ చైతన్య ఉనికి సత్ చిత్త ఆనంద అవగాహనతో, మౌన పరిపూర్ణ అవగాహనతో స్వేచ్ఛగా అందరం ఉన్నామని ఎవరికో వారే స్వయంగా గ్రహించి గుర్తించి ఊరక ఉండటమే. చాలని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి విన్నపం చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు. అలాగే ఉండండి. ఇలా ఉండటం వల్ల గతంలో మేము చేసాం అనేక సాధనలు వాటి మానాల అక్కర్లేదనే ప్రసక్తి అప్రసక్తం. నిత్యకృత్య వ్యవహారాల్లో నిద్రపోవటం, కలగటం, మేలుకోవటం, దైనందిక కార్యక్రమాలు రోజు చేసుకోవటం, వ్యవహార కారణాలు ఆపుతావా? ఎంత జ్ఞానం అయినా ఆపినాం. ఆపితే నిత్యకృత్య వ్యవహారాల్లో మీరు ఏ నమ్మకాలతో ఉంటారో అనుభవం ఉన్నవే వాటిని నమ్మి వాటి ప్రకారంగా భక్తికర్మ యోజ్ఞాన విచారణతో ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, తల్లి తండ్రి గురు అతిథులతో సమతత్వంతో అన్నప్రసాదం బ్రతకడానికి వస్త్రము ఆచారము గూడు తగిన విధంగా తాను ఉన్న చోట తానుంటూ సాటి వారితో కలిసిమెలిసి ఉంటే సమత్వభావంతో ఉండి దేహపర్యంతం దేవనంతకాలము ఊరక ఉండటమే చాలను అని మాత్రం నిర్గుణ చైతన్య చెప్పదలిచాడు స్వానుభవంతో. మీరందరూ కూడా అట్టివారే అన్ని మాత్రం సూచన చేస్తున్నాడు స్వయం ప్రబోధ సూచనతోనే.